హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి టిప్‌తో అయితే వచ్చేసాను. మనం నేచర్‌లో చాలానే ఉపయోగపడేవి ఉంటాయి. కానీ మనం వాటిని గుర్తించలేము. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ లైఫ్‌లో పొల్యూషన్ కారణంగా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలాంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ అనేవి ట్రై చేసినప్పుడు ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా హెయిర్ గ్రోత్ అనేది కూడా జరుగుతుందనమాట. కంపల్సరీగా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అనేవి వారంలో కనీసం ఒక్కసారైనా కూడా మీరు ట్రై చేయండి. టైం ఉంటే 2 టైమ్స్ అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం మందార ఆకుని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మందార ఆకులు ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇప్పుడు నీట్‌గా వాష్ చేసుకొని ఇవి మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనికి ఒక ఆనియన్ అయితే తీసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి వాటర్లో వేసుకొని మరిగించుకొని జెల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్ కూడా మనం వడకట్టేసుకొని ఈ జెల్లును కూడా మనము ఈ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం ట్రై చేయటం వల్ల ఫస్ట్ హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు రఫ్గా ఉంటే హెయిర్ ప్యాక్ అనేది ట్రై చేయండి. నెక్స్ట్ మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. తర్వాత హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుందండి. చాలా వండర్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది. అలానే మన ఛానల్లో ఉన్నటువంటి హెయిర్ ప్యాక్స్ అనేవి ట్రై చేసి హెయిర్ ఫాల్ అనేది తగ్గింది, అలానే హెయిర్ గ్రోత్ అనేది జరిగిందని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం ఈ హెయిర్ ప్యాక్ అనేది మనకి స్కాల్ప్కి అలానే రూట్స్కి అయితే మనం అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేయాలి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.